ఏ నాకి నాకి అని కూడా తీసుకుండు మధ్యలోకి ఎందుకు తీసుకోపోయినావు? ఆహా పచ్చటి పొలాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏ సరదా బ్లాగ్. ఈరోజు మొత్తం బలాదూర్ తిరగడం, సరదాగా అటు ఇటు తిరగడం, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడం. ఈరోజు మ్యాక్సిమం గ్యాంగ్లో ఉంది అందరిని చూపిస్తా. ఇట్స్ కంప్లీట్ గ్యాంగ్ బట్ ఇన్కంప్లీట్. ఒకటి మిస్ అవుతుందో అడవడో చూపిస్తా. అండ్ ఈ అరవింద్ గారు సాయి గారు వచ్చారన్నమాట. నిన్ననే మా అరవింద్ గారి బర్త్డే అయిపోయింది. సో ఈరోజు ఏదో దావత్ అంట, పోతున్నాం. ఏముండదు, రాకేష్ అని పిక్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. చూద్దాం, ఈ బ్లాగ్ మంచిగా వస్తే అప్లోడ్ చేస్తా, లేకపోతే ట్రాష్లోకి వెళ్ళిపోతుంది మొత్తం డేటా అంతా. సో లెట్స్ గో. హెల్మెట్ లేదు, త్రిబుల్ రైడింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం రేగట్ వచ్చినాం. ఇగో రాకేష్ వాళ్ళ పొలం ఉంది ఇక్కడ. జస్ట్ అట్లా ఫ్రెష్ ఎయిర్ కోసం మన ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఇక్కడ. అరవింద్ సాయి ఎప్పుడు వీడియోలో కనపడలే కదా, ఈరోజు కనపడతారు, చూపిస్తా. అక్కడ ఉంటుంది పొలం, ఇంకా ఆడికి పోయి చూపిస్తాం. ఎట్లా ఏ చెప్తురా పచ్చటి పొలాలు. ఆహా పచ్చటి పొలాలు. మంచిగా పిచ్చుకలు అవి సౌండ్ వినపడుతున్నాయి. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, బా ప్రశాంతంగా ఉంది. వారానికి ఒక్కసారి ఇట్లాంటి ప్లేస్కి రావాలి. మాకంటే ఊర్లేదు, తోటలేదు, కానీ ఇది రాకేష్ అని తోట బాగుంది. ఇక్కడ మంచిగా ప్లేస్ కట్టుకోరు. అగో ఫోన్ మాట్లాడుతున్నాను. వాటర్ అయిపోయినాయంట. అంటే ఇప్పుడు మళ్ళా హెవీ డ్యూటీ తర్వాత ఎమ్మటే వెళ్ళాలంటే పొలాలలో వాటర్ ఉంటాయి, కానీ ట్యాంకులో వాటర్ ఉండాలి పోవడానికి, కడుక్కోవడానికి. అంతేనారా? అది చిన్న హౌస్ కట్టారు, బాగుంది. ఎప్పుడు కట్టిర్రు అది? 1.5 year అయిందా? చిన్న ట్యాంక్ ఉంది కదా దాని మీద, అది కూడా ఖాళీ అయింది. అలా కూడా లేవా నీళ్ళు? నీళ్ళు లేవు. ఇప్పుడు బోర్ వేస్తే ఇది పచ్చిగా అవుతుంది అని చెప్పేసి, ఇప్పుడు కోసే టైం కదా, పచ్చిగా కావద్దు అని చెప్పి. ఏం కోస్తారు? చేను కోస్తురా? చేను కోయాలి కదా, కోయాలి కాబట్టి పచ్చిగా కావద్దు అని చెప్పి బోర్ పైపులు తీసేసి. ఆహా, మంచిగా యాప చెట్టు కూడా పెట్టుకోరు, బాగుందిరా. ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ అంతా చెట్లు ఉండే కదా, మరి ఇక పత్తి ఉండే, పత్తి తీసేసి. కాదు, ఈడ కూడా అంత చెట్లు ఉంటుండే కదా, గుబురు. లేదురా, ఇక్కడ గడ్డి ఉండే కానీ అంతా అమ్మేసి గడ్డి. మంచి నీడ ఉంటుండే కదా అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఏమన్నా ఆర్డర్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ కూర్చుని. అదే అక్కడే మంచి నీడ ఉంటుండే, ఇదంతా కూడా నీడ ఉంటుండే. కొద్దిసేపు అయితే సన్ను పైకి వస్తుంది, కరెక్ట్ దాని కింద నీడ పడుతుంది, మనకి నీటి ఇంకెక్కువ పడుతుంది. దోమలపల్లి నుంచి వచ్చినాం అన్నమాట, రేగటే. సో అక్కడ నుంచి రూట్ ఉంటుంది వీళ్ళ పొలానికి. ఇక్కడ చిన్న ఇల్లు కట్టినమాట, ఎప్పుడైనా వచ్చి ఉండడానికి. ఇన్ కేస్ ఎప్పుడైనా
రెస్ట్ తీసుకోవడానికో ఉన్నప్పుడు ఉండడానికో. సో అట్లా ఇక్కడైతే దేవుని గుడి ఉంది. సో అదంతా ఇదొక 5.5 acres ఉంది రాకేష్ వాళ్ళకి. మనకు కూడా ఏంటి ఇట్లా ప్రశాంతంగా వచ్చి అప్పుడప్పుడు వీకెండ్ అప్పుడు వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని పోవచ్చు. చాలా చల్లగా ఉంటుంది, మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. ఈ పొల్యూషన్ సొసైటీలో మనకి మంచి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీకు కుదిరితే మాత్రం, మీకు పొలాలు ఉంటే మాత్రం పక్కా ఇట్లా రండి. నాకు లేవు కాబట్టి నేను రావట్లే, కానీ మీకుంటే మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి, పక్క రండి. ఏంద్రా ఏ మిర్చి ఇది? తేజ మిర్చి. తేజ మిర్చియా? తేజ మిర్చి అంటే ఎండుమిర్చి మంచి ఫుల్ స్పైసీ ఉంటుంది. గుంటూరు కారం కన్నా స్పైసీ ఉంటుందా? నాకు అది అంత స్పైసీ కొట్టలేదా? గుంటూరు కారం అంత స్పైసీ కొట్టలేదా? ఓకే. దీని ఫామ్ హౌస్ అనాలా, రూమ్ అనాలారా? మాకైతే ఫామ్ హౌస్ రా. మీకు కూడా ఫామ్ హౌస్, ఫామ్లో ఉన్న హౌస్ కాబట్టి ఫామ్ హౌస్ అంట. వావ్. కిటికీలు, షెల్ఫ్లు, కళ్ళాగానే పోవడానికి వాష్రూమ్. బా ప్రశాంతంగా ఉంటుంది కదా ఇక్కడ. చుట్టూ మొత్తం గ్రీనరీ, మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ప్రశాంతంగా, మంచి ఆక్సిజన్. అన్ని తాళాలు ఉన్నాయి కదా దానికి. ఊర్లో తాళం కూడా, ఊర్లో ఇంటి కాడ తాళం, షటర్ తాళాలు, ఇంటి తాళాలు. హైదరాబాద్ కూడా దీనికి ఉన్నాయా? ఓపెన్ టాప్ కిచెన్ చూసుకుంటే బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. పొయ్యి, గిన్నెలు, ఫ్యాను. కరెంట్ లేదా? కష్టమే. ఇది ఇంకో వాష్రూమ్ ఆరా? వాష్రూమ్ ఇది ఊపేం లేరా? ఇట్లా కడవగా 2 వాష్రూమ్లు ఎందుకు? ఎలా ఇక్కడికి వస్తే ఎక్కువ మంది వస్తారు కాబట్టి, బ్యాచ్ వస్తుంది కాబట్టి గేట్లు ఎత్తే 2 వాష్రూమ్లు పక్క కావాలి. ఒక ఇద్దరు ఇళ్ళకి పోయినా ఇంకా ఇద్దరు అటు పోతారు. ఇలాంటి ప్లేస్లోకి వస్తే పక్కా షార్ట్ తెచ్చుకోవాలి, తప్పదు. వాళ్ళ కూడా షార్ట్ మీద వచ్చిందని వచ్చిరయ్యా. ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్, ఒక కార్పొరేట్ ఎంప్లాయీ. ఏంటి సాయి? అరే అలా ఛార్జింగ్ పెట్టుకో ల్యాప్టాప్. మా వీడియోలలో సాయి గారు కనపడలే, ఈడే సాయి. హాయ్ చెప్పురా. ఈడేడి చెప్పురా, హాయ్ చెప్పురా. ఈయన సెంట్రల్ గవర్నమెంట్, ఆయన స్టేట్ గవర్నమెంట్, సరిపోయింది ఇద్దరు. ఏం తెగింది? ఏమైందిరా? అల్ల పెడతావురా ల్యాప్టాప్? ఆఫీస్ ల్యాప్టాప్ అయితే పెట్టేస్తావా? అరే లైట్ బల్బ్ ఉంది, అందులో వెళ్ళెట్టు. ఫోన్ పెట్టాలి. అరే పవర్ లేదురా. బండికి పెట్టు, బండికి ఉంటుంది చార్జర్ పోర్టు. నేను అప్పుడే చెప్పిన ఫోన్ వాడకురా అంటే ఏం చేసినారు ఇంతసేపు? బౌలర్ అనుకుంటా రీల్స్ షేర్ చేస్తుండు. రీల్స్ తీస్తుండా? అలా బ్యాగ్లో ఏముందిరా? ల్యాప్టాప్ ఉంటుందిరా. ఎందుకు ల్యాప్టాప్? కార్పొరేట్ ఎంప్లాయీస్ కష్టాలు మీకేం తెలుసండి? ఓ అందుకే నా అలా నైట్ షిఫ్ట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, కరెంట్ లేదు ఫ్రెండ్స్, వాటర్ రావట్లేదు ఫ్రెండ్స్. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఈరోజు అందరూ వచ్చారు కానీ నవీన్ గారు రాలేదు. అందరూ అంటే ఒకళ్ళు మిస్ అవుతారు. చెప్తా, నవీన్ గారు ఏదో ఇంపార్టెంట్ పని మీద పోయిందట. ఆ ఇంపార్టెంట్ పని ఏదో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ ఆన్ చేయండి. అండ్ ఇంకొక మెంబర్ ఉంటాడు మా గ్యాంగ్లో, వాడి పేరు హర్షద్. హర్షద్ ఎవరంటే, నాకు తెలుగు వస్తుంది,
అర్థమైంది నాకు మాటల నాకు తెలుగు రాదు. అది వీడియో చూసి ఏడురా రే హర్షద్. చూడు పచ్చడి పొలాలు నీకుంటుంది ఆరేడా యూఎస్ఏలో. చూడు హాయిగా చుట్టూ ఫ్రెష్ ఎయిర్. చూడు ఫ్రెష్ ఎయిర్ హర్షద్, నీకే చెప్తున్నా. నవీన్ మిస్ అవుతుర్రా మీరు అంతా. చూడండి అప్పుడప్పుడు రావాలి ఇట్లా. బర్గర్లు పిజ్జాలు ఏనా హర్షద్. చూడు పచ్చడి పొలాలు మంచిగా, చికెన్ ఫ్రై, మటన్ లివర్ తినాలి. ఎందుకు పోయినారు యూఎస్కి నీకే తెలియాలి. బై ద వే యూఎస్లో ఎంజాయ్ చేయమమ్మా, హ్యాపీగా ఎంజాయ్ చేయి. మేము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? రోజు ఆ కారు తోలుకుంటూ రోజు తిరుగు. చెప్పురా అరే. అరవింద్ గారు వాడు ముంబైలో ఉంటాడా ఐఐటీలో ఉంటాడా? అరే మరి లేవురా అంటే మాత్రం లేవదు, తినరా అన్న మాత్రం బుక్క తినమంటేనేమో అప్పటి ముంబైలో ఏం తింటారా వాడు? హర్షద్ గాడు ముంబైలో క్వార్టర్స్ ఇస్తే క్వార్టర్స్ లో ఉన్నాడు. ఐఐటి బాంబేకి పోతాడు. ఆడ స్టూడెంట్ అన్నాడు, చిన్న ఆలయమంటే ఆలయంలో నిలబడతాడు. పెడుకోబోతురు వీళ్ళు. ఇది చూసారా, దీన్ని జలగా అంటాం. కానీ రాగేజాడు మాత్రం దీన్ని జలజా అంటుండు. ఏదో వాడు పాత గర్ల్ ఫ్రెండ్ పేరు గుర్తొచ్చింది. ఆడరా క్రికెట్ ఆడు దాంతో సైలెంట్ పోతున్నాయి. ఓ పోతురు చూడు. ఆడ సపోటాలు ఉన్నాయంట, ఆడ సపోటాలు తెంపుకొని ఇంటికి పోదాం. కొంచెం ఇది బాగా స్లిప్పరీ ఉంది. పొద్దున్నే నీళ్ళు తడిపిరు అనుకుంటా. మనకేమన్నా ఈ పొలాలు గిలాలు అలవాట్లేదు. బంబం బోలే వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అడిగి సపోటా చెట్టు కాడికి. అబ్బా ఈ చిన్న బాటలు ఎట్లా పోతారో కానీ రిస్కే. నా చేతిలో ఆల్రెడీ ఇంకో ట్రైపాడ్ ఉంది. ఈ ట్రైపాడ్ పట్టుకొని చేతులు ఇంకో ట్రైపాడ్ పట్టుకొని అరే ఎట్లా రావాలరా? ఆడ ఒక అన్న మంచిగా ఇప్పుడే వరి కోత మిషన్ తీసుకొని మొత్తం కోస్తుండు. మంచిగా పాత పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండు. చిలాక్స్. ఒరే ఒరే ఆహా సార్ ఎక్కుతావా పైకి? అరే కరేపాకు రూమ్లో కూడా ఉంటుందిరా, ఈడెందుకురా కరేపాకు తెంపుకునేది? సరే అది లలి ఒకసారి సపోటా పండు చూపి. సేమ్ ఉంది. ఈడ కెమెరా పెట్టినా కానీ వాడు ఏదో మాట్లాడుతుంది, అంతా రికార్డ్ కాదు. రే రాకేష్, ఆ పొలాల్లో ఎందుకు పోయినావు? సపోటా లాంటి ఇట్లా చూపించాలి, ఇట్లేంది అంత కింద వాటర్ లేదారా? ఎండిపోయిందా? అచ్చా అరే పైన ఉన్నాయి చూడు, నాకు కావాలి. అరే నేను వీడియో రికార్డ్ చేయాలరా, కొంచెం సపోర్ట్ చేయండి రా. ఏంద్రా మీరు? నువ్వు కరేపాకు మీద కాన్సన్ట్రేట్ చేయి, తెంపు. అసలే నీకు 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి, కింద 2 పైన 2. ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళు ఫీల్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారంటావు. వీడియో రికార్డ్ అవుతుంది. ఈ ట్రైపాడ్ నాది కాదు, శ్రీకాంత్ది. థ్యాంక్స్ టు శ్రీకాంత్ అనమాట. అందరూ శ్రీకాంత్ అని కామెంట్లో ఒకసారి వేసుకోండి. అండ్ శ్రీకాంత్కి మహాభారతం పేజ్ ఒకటి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, మహాభారతం అని. మీరు కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అందులో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సాయి చాలారా కరేపాకు? నీకు కావాలని నేనే తెంపుతున్నా, వానికి కావాలని నేనే తెంపుతున్నా, మళ్ళీ చాలారా నన్నే అను.
సాయి థ్యాంక్ యూ సో మచ్ రా సాయి. నీ మెయిల్ ఇప్పట్లో మర్చిపోను. థ్యాంక్ యూ. అరే హాయ్ చెప్పురా. ఏ హాయ్ చెప్పరా. రాకేష్ హాయ్ చెప్పురా. దూరం పోతున్నాయి కాకపోతే. రే లలిత నువ్వు నీ కార్పెట్ లైఫ్ ఇటు చూడు. టమాటాలు సారీ సపోటాలు ఎవరా నువ్వే తెంపింది? థమ్స్ అప్ ఇచ్చుకో. చెట్టు అరే రాకేష్ ఈ వడ్లా ఏంటిరా? నిజంగా తెలియకనే అడుగుతున్నారా? తెలిసి ఎందుకు చెప్తా? సాయి ఎగిరి తెంపురా. ఏమో మా అరవింద్ గడు పైన తెంపుతుడు. సాయిగాడు మాత్రం మొత్తం కరేపాకు మీద కాన్సన్ట్రేషన్. అయిపోయిందారా ఇటు చూడు. నీది కాదు నాదే. ఏమవుతుంది రాకేష్ మళ్ళీ చెప్పు. అర్జెంట్ ఎమర్జెన్సీ ఎస్పీడీ ఫోర్స్. అరే వచ్చేటప్పుడు మనం బస్తా తీసుకురమ్మని రా. ఎందుకు బస్సా అల్లా పోతావా? అయ్యే వేసి తీసుకొని పోవచ్చురా. నీ బ్యాగ్ ఉందిగా. నువ్వు కానీ సాయి సాయిగాడు వచ్చిన కానీ ఒకటే కాన్సన్ట్రేషన్ ఓన్లీ కరేపాక్. నేనేమంటున్నారా ఈ తెంపే అంటున్నా. ఈ పైన చూడు ఇల్లా పావులు గీవులు ఏముండవు కదా సాయి. కంటే పెద్ద అయితే కాదురా. అన్ని తీసుకొచ్చి పెడతా వాడు బస్తా తీసుకొచ్చాడు వచ్చేటప్పుడు. ఇక్కడ పైన ఈడ ఉన్నాయి దెంపలేదురా. అవి చిన్నగా ఉన్నాయిరా. వాడు తెంపిన అంత పోలిస్తే గట్టినే ఉన్నాయి. ఐ మీన్ సేమ్ సైజ్ ఉన్నాయి. ఈడైతే అచ్చం ఫార్మర్ లెక్క వెనకాల బ్యాగ్ వేసుకొని అదే స్ప్రే కొడతారు ఇట్లా పొలాలల్లా. ఎంత జరిగినా కానీ సాయిగాడు మాత్రం కరేపాకు మీద కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే వాడికి 3 ఫ్యామిలీస్ ఉన్నాయి. 3 ఫ్యామిలీస్ అంటే పైన పెద్దమ్మ వాళ్ళు, కింద బాబాయ్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అట్లా. డోంట్ టేక్ ఇట్ రాంగ్ ఓకే. ఇక్కడ మా అరవింద్ గారు పార్ట్ టైం జాబ్ అనమాట, ఫార్మింగ్. మొత్తం పొలాలన్నీ కట్ చేస్తుండు. చెయ్యరా. అరే నేను మొత్తం సపోర్టాలని నేనే కోసిండ్రా. చెప్పురా రే ఏమైంది? ఎందుకు? నాకు జాబ్ వచ్చింది, పోవాలిగా, స్టార్ట్ చేయాలిగా. ఇక జాబ్ ఏంటి? ఏం జాబ్? కార్పొరేట్ అమ్మా. ఎవరు నువ్వా? ఎస్. సరే మీ అందరం ఖాళీగా ఉన్నా, నువ్వు ఒకటే జాబ్ చేస్తున్నావు అంటావు అంతే కదా. సరే 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 ఆల్రెడీ ఇటు చూడు మొత్తం ఏడ సపోర్టాలు పడ్డాయి అన్నీ ఏరుకోవాలి. కెమెరా పట్టుకొని తిరుగుతున్నావు అప్పటి నుంచి. అరే తెంపిని అన్న ఆన్నే వేసినాం రా. నేను రా ఎగిరెగి తెంపినోడు అంతా ఎవడు ఎక్కి తెంపిండు. ఎక్కి 2 తెంపి కథలు తెంపి ఎక్కి 2 కరేపాకు కూడా తెంపిండారా వాడు? వాడు ఇట్లా వీడియో తీయమన్నాడు వాడు తీస్తున్నాడు. వాడు ఇది అన్నట్టు చెప్పురా. ఇక్కడ కూర్చొని పాటలు పాడడానికి నీకు టైం ఉంటుంది. నేనేం చేయాలరా మీరు రాకపోతే? ఫాల్తు కొడుకులు. నాకు అర్థమైపోయింది లోకల్ ఏం లేదు. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోర్రా. అదిగో 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 కాదు అది మంచిగా తీసుకొచ్చి మొత్తం మడత పెట్టి నాకి అని కూడా తీసుకుండు. మధ్యలోకి ఎందుకు తీసుకోపోయినావు? ఎందుకు నేను తీసుకుని దేనికి? తెంపనీకి. తెంపొద్దా నాకు తెంపలేదు. ఇక్కడ వచ్చి పక్కకు పెట్టి దాన్ని తొక్కి కింద పడేసా పెద్ద పని. దాన్ని
ఇందులో ఎవరైనా మంచి ప్రొఫెషనల్ కనపడుతున్నారంటే అది లలిత్ గారు ఒక్కడే. పుట్ట తెంపేది లేదు, కరపాకు తెంపేది లేదు. వావ్, ఎలా కుంటుకుంటూ వెనకాల తీసుకొని వస్తాడు అంటే మాత్రం లేస్తుంది నీకు. ఈ బస్తాలు ఈడు కాదు, వీడికి టైం అవుతుందంట, జల్దీ పోవాలంట, అందుకే పోతున్నాం. రేగట్ట టు నల్గొండ రిటర్న్ అయిపోతున్నాం. అయిపోయింది ఈ రోజుకి, సరదా అయిపోయింది. హోప్ యూ ఎంజాయ్ ద బ్లాగ్. వీఆర్ స్టక్ హియర్. మధ్యలో రాకేష్ గారు, అరవింద్ గారు, లలిత్ గారు మిస్ అయ్యారు. వస్తారంట, వెయిట్ చేస్తున్నాం. అండ్ మాకు ఇక్కడ కంపెనీకి బ్యూటిఫుల్ ఫ్రెండ్ ఒకడు ఉండు, ఇగో వాడే బర్రె. సరే నెక్స్ట్ ఇదే బండి తీసుకుంటాను. పెద్ద సీసీ ఏ బండి పేరు చెప్పు. అరే ఇటు చూడరా, అందరు మళ్ళీ ఫేస్ కనపడలే అని అడుగుతారు యూట్యూబ్లో. చెప్పు. పెద్ద సీసీ తీసుకున్నాం. ఎన్ఎస్లో పెద్ద సీసీ అంటే 400 జియా, 400 కానీ 200 కానీ మొత్తం ఏది ఫోక్స్ వచ్చినా కొత్త అంటాం. చాలా ఉందా ఈ ఊర్లో? ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉంది. ప్రశాంతంగా ఉందా? ఫస్ట్ ఆ పొలాలు అవన్నీ ఎట్లా అనిపించినాయి? అటు దిక్కురా నాయన, షేరు పొలాలు, పంట పొలాలు. ఇటు చూసి చెప్పు. ఏందిరా నీకోసం వెయిటింగ్. ఈ సముద్రం లోతు